హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోనా ఫిష్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం ఫ్రెండ్స్. తయారీ విధానం: ముందుగా తోనా ఫిష్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ ముక్కల్లో కొంచెం తగినంత సాల్ట్ అండ్ కారం, మనకి ఎంత సరిపడితే అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మనం గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేపుతాం కదా ఫ్రెండ్స్, అవి ధనియాల పౌడర్ అనమాట, మన ఇంట్లో తయారు చేసింది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం తగినంత జీలకర్ర పొడి అలా వేసుకోవచ్చు. తర్వాత ఫిష్ మసాలా ఉంటుంది కదండి, ఫిష్ మసాలా కొద్దిగా అది యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ముక్కకు బాగా పట్టేటట్టు యాడ్ చేసుకొని ఆ ముక్కల్ని కొంచెం బాగా అంటేటట్టు కొంచెం అలాగా గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి. వరిపిండి యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక 2 చిల్లీస్ ఉంటాయి కదండి, పచ్చిమిరపకాయలు 2 మంచిగా సన్నగా కట్ చేసుకొని కొంచెం దాంట్లో అలా అలా కలుపుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లవర్ పిండి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా అలాగా గరిటెతో వేసుకొని కొంచెం దూరగా వేయించాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టి వేయించండి, అప్పుడు ముక్క అనేది కొంచెం మనకు బాగా ఉడుకుతుంది. చూడండి ఎర్రగా దూరగా ఎలా వేగాయో. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే తోనా ఫిష్ పకోడీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిష్ పకోడీ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.